వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా డ్రీమ్, కోట్ల మంది కల. ఆ అగ్రరాజ్యం పౌరసత్వం కావాలంటే, ఆ గడ్డపై స్థిర నివాసం ఉండాలంటే ఎన్నో ఏళ్ల నిరీక్షణ. అయితే ఇప్పుడు ఆ పౌరసత్వం, ఆ స్థిర నివాసం కేవలం $1 మిలియన్ తో సొంతమయ్యే సువర్ణ అవకాశం వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఆ గోల్డ్ కార్డ్ స్కీమ్ ఏంటి? ధనవంతులకు అమెరికా తలుపులు ఎలా తెరుస్తోంది? అమెరికా కేవలం ఒక దేశం కాదు, అదొక ఆశ, అది ఒక కళ. స్వేచ్ఛకు, సంపదకు, అపారమైన అవకాశాలకు అదొక అడ్రస్. ప్రతి ఖండంలో, ప్రతి వీధిలో, కోట్లాది మంది గుండెల్లో మారుమోగేది అమెరికన్ డ్రీమ్. కానీ ఆ కళ నిజం కావాలంటే గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల నిరీక్షణ, అంతులేని ఇమిగ్రేషన్ లాగ్స్, ఇదంతా నిన్నటి మాట. ప్రపంచాన్ని షాక్ గురి చేస్తూ అగ్రరాజ్యం తన తలుపులు తెరుస్తోంది. కానీ ఒక ధరకు. సాక్షాత్తు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ రూజ్వెల్ట్ రూమ్ లో కూర్చుని ఆ అద్భుతమైన ప్రకటన చేశారు. $1 మిలియన్ ఈ మొత్తాన్ని చెల్లించి నిబంధనలకు అంగీకరిస్తే నేరుగా అమెరికా పౌరసత్వం, నేరుగా స్థిర నివాసం. ఇదొక గోల్డ్ కార్డ్. ఈ కొత్త కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ వెబ్సైట్ కూడా సిద్ధం చేశారు. ఇది గ్రీన్ కార్డ్ మాదిరిగానే పనిచేస్తుంది, కానీ వేగంగా. ధనవంతులు, అగ్రశ్రేణి ప్రతిభావంతులుగా గుర్తింపు పొందిన వారు మాత్రమే ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. టాలెంట్, డబ్బు రెండు ఉన్నవారికి అగ్రతాంబూలం. అమెరికా ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చడమే ట్రంప్ ప్రభుత్వ లక్ష్యం. ఈ గోల్డ్ కార్డ్ ద్వారా వచ్చే ఆదాయమంతా నేరుగా ప్రభుత్వానికి చేరుతుందని, దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ప్రపంచంలో యూకే, స్పెయిన్, కెనడా, ఆస్ట్రేలియా ఇలా డజన్ల కొద్దీ దేశాలు సంపన్న పెట్టుబడిదారుల కోసం ఇప్పటికే గోల్డెన్ వీసాలు అందిస్తున్నాయి. ఇప్పుడు ఆ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన ఆటగాడిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అడుగుపెట్టింది. ఈ పరిణామంతో చైనా, భారతదేశం, ఫ్రాన్స్ వంటి దేశాల నుండి కోటీశ్వరులు, ఉన్నత నిపుణులు పెద్ద ఎత్తున గోల్డ్ కార్డులు పొందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డబ్బుతో పౌరసత్వం, అమెరికన్ డ్రీమ్ ఒక అమ్మకానికి.